పూనకం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోతో కలిసి నాందేడ్ గురుద్వార్ను సందర్శించిన సంగతి తెలిసిందే. అక్కడ గురు తేజ్ బహదూర్ షాహిదీ సమాగమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ సంప్రదాయ సిక్కు తలపాగ ధరించారు. అనంతరం సతీమణితో కలిసి తిరిగి గన్నవరం వచ్చారు. ఈ ఫోటోలను జనసేన పార్టీ వర్గాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాయి. వీటిపై నటి పూనం కౌర్ స్పందించింది. పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకుండానే సంచలన వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్రలోని నాందేడ్ గురుద్వారాను నిర్వహించే గణతంత్ర జనసేన పార్టీ పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా కలిసి ఉన్న ఫోటోలను కూడా పోస్ట్ చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ సంప్రదాయ సిక్కు తలపాగను ధరించి ఉన్నారు. అదే గెటప్ లో ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ లో కనిపించారు. జనసేన వీర మహిళా విభాగం పోస్ట్ చేసిన పవన్ కళ్యాణ్ ఫోటోలపై పూనం కౌర్ స్పందించింది. తమ వారసత్వాలను మార్చుకుని దుర్గుణాలను వదిలించుకునే వ్యక్తులు మన ప్రియమైన గురువు పట్ల ఎటువంటి గౌరవాన్ని చూపించరు. గురు తేజ్ బహదూర్ జీ ఈ దేశం కోసం, ధర్మం కోసం ప్రతిదీ త్యాగం చేశారు. ఈ దుస్తులు, నకిలీ చిరునవ్వులు అధర్మాన్ని కప్పిపుచ్చడం తప్ప మరొకటి కాదని పూనం ట్వీట్ చేసింది. ఒక నెటిజన్ పవన్ కళ్యాణ్ ఫోటోని షేర్ చేస్తూ సౌత్, నార్త్ అని ప్రాంతాల ఆధారంగా మనల్ని విభజించడానికి ప్రయత్నించే వారికి చెంపపెట్టు అని ఎక్స్ లో పోస్ట్ చేయగా దానికి కూడా పూనం కౌర్ రియాక్ట్ అయింది. మత మార్పిడులకు బ్రాండ్ అంబాసిడర్, తన వారసత్వాన్ని క్యాథలిక్ క్రైస్తవ మతంలోకి మార్చుకున్న వ్యక్తి హిందుత్వ ధర్మరక్షక్ భాగాన్ని విడిచిపెట్టండి. గురు తేజ్ బహదూర్ జీని ప్రార్థించవలసిన చివరి వ్యక్తి అని పూనం రాసుకొచ్చింది. అయితే పూనం కి మరో నెటిజన్ కౌంటర్ ఇచ్చాడు. భిన్నత్వంలో ఏకత్వం అంటే అదే. ఓ గొర్రెలారా, మీకు ఇతర మతాలను గౌరవించడం కూడా తెలీదు. అయినా అతను వారిని మత మార్పిడి చేయించలేదు. వారు సాంప్రదాయ క్రైస్తవులు. ఇద్దరు పిల్లలు హిందువులు. ముందుగా కాస్త జ్ఞానం తెచ్చుకుని ఆ తర్వాత ఏడు అని పూనంపై పోస్ట్ పెట్టాడు. దానికి ఆమె స్పందిస్తూ అదే పిల్లల్ని ఎలాంటి కారణం లేకుండా ఓ అపరిచిత వ్యక్తి కోసం వదిలేశాడు. ఆ పిల్లల తల్లిని అతని సోదరుడు వేధించాడు, సిగ్గుచేటు అని పోస్టు పెట్టింది. పవన్ కళ్యాణ్ ఫోటోలపై పూనం ఇటువంటి కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ ట్వీట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు వీటిని పవన్ కు అన్వయిస్తూ పలు రకాలుగా స్పందించారు. పూనకం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోతో కలిసి నాందేడ్ గురుద్వార్ను సందర్శించిన సంగతి తెలిసిందే. అక్కడ గురు తేజ్ బహదూర్ షాహిదీ సమాగమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ సంప్రదాయ సిక్కు తలపాగ ధరించారు. అనంతరం సతీమణితో కలిసి తిరిగి గన్నవరం వచ్చారు. ఈ ఫోటోలను జనసేన పార్టీ వర్గాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాయి. వీటిపై నటి పూనం కౌర్ స్పందించింది. పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకుండానే సంచలన వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్రలోని నాందేడ్ గురుద్వారాను నిర్వహించే గణతంత్ర జనసేన పార్టీ పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా కలిసి ఉన్న ఫోటోలను కూడా పోస్ట్ చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ సంప్రదాయ సిక్కు తలపాగను ధరించి ఉన్నారు. అదే గెటప్ లో ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ లో కనిపించారు. జనసేన వీర మహిళా విభాగం పోస్ట్ చేసిన పవన్ కళ్యాణ్ ఫోటోలపై పూనం కౌర్ స్పందించింది. తమ వారసత్వాలను మార్చుకుని దుర్గుణాలను వదిలించుకునే వ్యక్తులు మన ప్రియమైన గురువు పట్ల ఎటువంటి గౌరవాన్ని చూపించరు. గురు తేజ్ బహదూర్ జీ ఈ దేశం కోసం, ధర్మం కోసం ప్రతిదీ త్యాగం చేశారు. ఈ దుస్తులు, నకిలీ చిరునవ్వులు అధర్మాన్ని కప్పిపుచ్చడం తప్ప మరొకటి కాదని పూనం ట్వీట్ చేసింది. ఒక నెటిజన్ పవన్ కళ్యాణ్ ఫోటోని షేర్ చేస్తూ సౌత్, నార్త్ అని ప్రాంతాల ఆధారంగా మనల్ని విభజించడానికి ప్రయత్నించే వారికి చెంపపెట్టు అని ఎక్స్ లో పోస్ట్ చేయగా దానికి కూడా పూనం కౌర్ రియాక్ట్ అయింది. మత మార్పిడులకు బ్రాండ్ అంబాసిడర్, తన వారసత్వాన్ని క్యాథలిక్ క్రైస్తవ మతంలోకి మార్చుకున్న వ్యక్తి హిందుత్వ ధర్మరక్షక్ భాగాన్ని విడిచిపెట్టండి. గురు తేజ్ బహదూర్ జీని ప్రార్థించవలసిన చివరి వ్యక్తి అని పూనం రాసుకొచ్చింది. అయితే పూనం కి మరో నెటిజన్ కౌంటర్ ఇచ్చాడు. భిన్నత్వంలో ఏకత్వం అంటే అదే. ఓ గొర్రెలారా, మీకు ఇతర మతాలను గౌరవించడం కూడా తెలీదు. అయినా అతను వారిని మత మార్పిడి చేయించలేదు. వారు సాంప్రదాయ క్రైస్తవులు. ఇద్దరు పిల్లలు హిందువులు. ముందుగా కాస్త జ్ఞానం తెచ్చుకుని ఆ తర్వాత ఏడు అని పూనంపై పోస్ట్ పెట్టాడు. దానికి ఆమె స్పందిస్తూ అదే పిల్లల్ని ఎలాంటి కారణం లేకుండా ఓ అపరిచిత వ్యక్తి కోసం వదిలేశాడు. ఆ పిల్లల తల్లిని అతని సోదరుడు వేధించాడు, సిగ్గుచేటు అని పోస్టు పెట్టింది. పవన్ కళ్యాణ్ ఫోటోలపై పూనం ఇటువంటి కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ ట్వీట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు వీటిని పవన్ కు అన్వయిస్తూ పలు రకాలుగా స్పందించారు. పూనకం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోతో కలిసి నాందేడ్ గురుద్వార్ను సందర్శించిన సంగతి తెలిసిందే. అక్కడ గురు తేజ్ బహదూర్ షాహిదీ సమాగమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ సంప్రదాయ సిక్కు తలపాగ ధరించారు.
అనంతరం సతీమణితో కలిసి తిరిగి గన్నవరం వచ్చారు. ఈ ఫోటోలను జనసేన పార్టీ వర్గాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాయి. వీటిపై నటి పూనం కౌర్ స్పందించింది. పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకుండానే సంచలన వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్రలోని నాందేడ్ గురుద్వారాను నిర్వహించే గణతంత్ర జనసేన పార్టీ పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా కలిసి ఉన్న ఫోటోలను కూడా పోస్ట్ చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ సంప్రదాయ సిక్కు తలపాగను ధరించి ఉన్నారు. అదే గెటప్ లో ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ లో కనిపించారు. జనసేన వీర మహిళా విభాగం పోస్ట్ చేసిన పవన్ కళ్యాణ్ ఫోటోలపై పూనం కౌర్ స్పందించింది. తమ వారసత్వాలను మార్చుకుని దుర్గుణాలను వదిలించుకునే వ్యక్తులు మన ప్రియమైన గురువు పట్ల ఎటువంటి గౌరవాన్ని చూపించరు. గురు తేజ్ బహదూర్ జీ ఈ దేశం కోసం, ధర్మం కోసం ప్రతిదీ త్యాగం చేశారు. ఈ దుస్తులు, నకిలీ చిరునవ్వులు అధర్మాన్ని కప్పిపుచ్చడం తప్ప మరొకటి కాదని పూనం ట్వీట్ చేసింది. ఒక నెటిజన్ పవన్ కళ్యాణ్ ఫోటోని షేర్ చేస్తూ సౌత్, నార్త్ అని ప్రాంతాల ఆధారంగా మనల్ని విభజించడానికి ప్రయత్నించే వారికి చెంపపెట్టు అని ఎక్స్ లో పోస్ట్ చేయగా దానికి కూడా పూనం కౌర్ రియాక్ట్ అయింది. మత మార్పిడులకు బ్రాండ్ అంబాసిడర్, తన వారసత్వాన్ని క్యాథలిక్ క్రైస్తవ మతంలోకి మార్చుకున్న వ్యక్తి హిందుత్వ ధర్మరక్షక్ భాగాన్ని విడిచిపెట్టండి. గురు తేజ్ బహదూర్ జీని ప్రార్థించవలసిన చివరి వ్యక్తి అని పూనం రాసుకొచ్చింది. అయితే పూనం కి మరో నెటిజన్ కౌంటర్ ఇచ్చాడు. భిన్నత్వంలో ఏకత్వం అంటే అదే. ఓ గొర్రెలారా, మీకు ఇతర మతాలను గౌరవించడం కూడా తెలియదు. అయినా అతను వారిని మత మార్పిడి చేయించలేదు. వారు సాంప్రదాయ క్రైస్తవులు. ఇద్దరు పిల్లలు హిందువులు. ముందుగా కాస్త జ్ఞానం తెచ్చుకుని ఆ తర్వాత ఏడు అని పూనంపై పోస్ట్ పెట్టాడు. దానికి ఆమె స్పందిస్తూ అదే పిల్లల్ని ఎలాంటి కారణం లేకుండా ఓ అపరిచిత వ్యక్తి కోసం వదిలేశాడు. ఆ పిల్లల తల్లిని అతని సోదరుడు వేధించాడు, సిగ్గుచేటు అని పోస్ట్ పెట్టింది. పవన్ కళ్యాణ్ ఫోటోలపై పూనం ఇటువంటి కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ ట్వీట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు వీటిని పవన్ కు అన్వయిస్తూ పలు రకాలుగా స్పందించారు.